అవును, ఉగ్రవాదానికి మద్దతిచ్చాం. 30 ఏళ్లుగా అమెరికా, బ్రిటన్ కోసం చెత్త పనులెన్నో చేశాం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత స్వయంగా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ నోటి వెంట వచ్చిన పచ్చి నిజాలే ఇవి. ఉగ్రవాదానికి మద్దతిచ్చామని స్వయంగా పాకిస్తానే అంగీకరిస్తే భారత్ ఊరుకుంటుందా? ఐక్యరాజ్య సమితి సాక్షిగా పాక్ ఒక రోగ్ కంట్రీ అంటూ ధ్వజమెత్తింది. ఉగ్రవాదానికి మద్దతిస్తున్నామని మేమంత్రే చెప్పాడంటూ అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ను ఏకిపారేసింది. ఇక్కడితో అయిపోలేదు. అసలు ఆట ఇప్పుడే మొదలైందని, పాకిస్తాన్ అంతు చూసే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చింది. ఇంతకు ఐక్యరాజ్య సమితి కేర్ ఆఫ్ గా భారత్ షురూ చేసిన గేమ్ ప్లాన్ ఏంటి? విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అసోసియేషన్ నెట్వర్క్ లో భారత్ యాక్షన్, పాకిస్తాన్ పతనానికి ఆరంభమేనా? టాప్ స్టోరీలో చూద్దాం. We have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. పహల్గాం ఉగ్రదాడి తర్వాత స్వయంగా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలే ఇవి. ఉగ్రవాదానికి పాక్ మద్దతుపై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఖ్వాజా ఆసిఫ్ ఈ కామెంట్స్ చేశారు. అమెరికా, బ్రిటన్తో పాటు పాశ్చాత్య దేశాల కోసమే 30 ఏళ్లుగా ఈ పాడు పని చేస్తున్నామని అన్నాడు. ఈ తప్పిదం వల్ల తాము చాలా నష్టపోయామని చెప్పాడు. సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా యుద్ధంలో తాము భాగం కాకపోయి ఉంటే, ఆ తర్వాత 9/11 దాడులు ఇవన్నీ లేకపోయి ఉంటే మా ట్రాక్ రికార్డుకు తిరిగే ఉండేది కాదు అని విశ్లేషించాడు. మరోవైపు లష్కరే తోయిబా ఇక లేదని, దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ గురించి తాను ఎన్నడూ వినలేదని పాక్ రక్షణ మంత్రి బుకాయించాడు. నిజానికి పాకిస్తాన్ విషయంలో భారత్ తొలి నుంచి చెబుతోంది ఇదే. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోందని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అనేక వేదికలపై దాయాది దేశం తీరును ఎండగడుతోంది. కానీ ఇవన్నీ అవాస్తవాలంటూ కొట్టిపారేస్తూ వచ్చిన పాక్ తొలిసారిగా తన బండారాన్ని బయటపెట్టుకుంది. అమెరికా కోసమే తాము ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని అంగీకరించింది. అమెరికాతో పాటు పశ్చిమ దేశాల కోసమే ఈ పాడు పని చేస్తున్నామని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నాడు. స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి నుంచే అవును, ఉగ్రవాదానికి మద్దతిచ్చామన్న ప్రకటన వస్తే భారత్ ఊరుకుంటుందా? ఐక్యరాజ్య సమితితో సీన్లోకి దిగిపోయింది. ఐక్యరాజ్య సమితిలో విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అసోసియేషన్ నెట్వర్క్ కొత్తగా ప్రారంభమైంది. భారత్ సహా ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. పాక్ బెండు తీయడానికి ఇంతకంటే బెటర్ వేదిక ఏముంటుంది? The whole world has heard Pakistan's Defence Minister Khwaja Asif admitting and confessing Pakistan's history of supporting, training and funding terrorist organizations in a recent television interview. This open confession surprises no one and exposes Pakistan as a rogue state fueling global terrorism and destabilizing the region. The world can no longer turn a blind eye. I have nothing further to add. పాకిస్తాన్ కు భారత ప్రతినిధి ఇచ్చిన మాస్ కౌంటర్ ఇది. కౌంటర్ అనే కంటే పాక్ ను బండకేసి బాధారనడం బెటర్. ఆ రేంజ్ లో బదులిచ్చారు ఐక్యరాజ్య సమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఉన్న యోజన పటేల్. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని, ఉగ్ర సంస్థలకు నిధులు సమీకరిస్తున్నామని ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పిన మాటల్ని ప్రపంచమంతా వినింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని వారు బహిరంగంగా అంగీకరించినా పెద్దగా ఎవ్వరూ ఆశ్చర్యపోలేదు. పాకిస్తాన్ ఎలాంటి మోసపూరిత దేశమో దీన్ని బట్టి మరోసారి స్పష్టమైంది. ఆ దేశం అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రపంచం ఇకపై కళ్లు మూసుకుని కూర్చోదు అని ఆమె హెచ్చరించారు. అంతేకాదు, పాకిస్తాన్ ఒక రోగ్ కంట్రీ అని, భారత్పై నిరాధార ఆరోపణలు చేయడానికి అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తోందని పటేల్ మండిపడ్డారు. నిజానికి ఐక్యరాజ్య సమితిలో పాక్ దుమ్ము రేపడం వెనుక వ్యూహాత్మక కోణం కూడా ఉంది. ఆ మాటకొస్తే యుద్ధానికంటే పవర్ఫుల్ స్ట్రాటజీ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ బెండు తీయడమే. ఎందుకో తెలియాలంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి తెలుసుకోవాలి. పారిస్ కేంద్రంగా G7 దేశాలు, యూరోపియన్ కమిషన్ కలిసి 1989లో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ను ప్రారంభించాయి. ఉగ్రవాదంపై ప్రత్యేక నిఘా ఉంచడం FATF విధి. వాళ్లకు నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయో పసిగడుతుంది. భారత పోరాటంతో 2018లో పాకిస్తాన్ ఉగ్రవాదులకు పెద్ద ఎత్తు నిధులు అందించిందని గుర్తించి గ్రే లిస్ట్ లో చేర్చింది. ఈ కారణంగా పాకిస్తాన్కు ఎవరూ రుణాలు అందించలేదు. IMF, ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూరోపియన్ సమాఖ్య సంస్థలు పాకిస్తాన్కు లోన్ ఇవ్వలేదు. అయితే 3 ఏళ్ల క్రితం గ్రే లిస్ట్ నుంచి పాక్ బయటపడింది. FATF గ్రే లిస్ట్ లో ఉండడం వల్ల పాకిస్తాన్ ఏటా $10 బిలియన్ మేర నష్టపోవలసి వచ్చింది. భారత కరెన్సీలో చూసుకుంటే ఈ నష్టం విలువ 75,000 కోట్లు.
2022 ఫిబ్రవరి నాటికి పాకిస్తాన్ మొత్తంగా 3 లక్షల కోట్లు నష్టపోయింది. ఫలితంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. నిజమేంటంటే గ్రే లిస్ట్ నుంచి తొలగించిన తర్వాత కూడా పాకిస్తాన్ మారలేదు. కాబట్టి మరోసారి పాకిస్తాన్ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆంక్షల చట్టంలో ఇరుక్కునేలా చేసింది. ఇలా చేస్తే పాకిస్తాన్కు అంతర్జాతీయ సమాజం నుంచి చిల్లి గవ్వ కూడా రాదు. అసలే కష్టాల్లో ఉన్న దేశానికి అంతర్జాతీయ మద్దతు ఆగిపోతే యుద్ధంతో పని లేకుండానే పాక్ ధ్వంసం అవుతుంది. అలా జరగాలంటే అంతర్జాతీయ వేదికలపై పాక్ ఉగ్ర కుట్రలను బయటపెట్టడం ఒక్కటే ఆప్షన్. ఐక్యరాజ్య సమితి విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అసోసియేషన్ నెట్వర్క్ లో భారత్ అదే చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆరంభం మాత్రమే. పాకిస్తాన్కు అసలు కష్టాలు ముందే ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ అంతు చూసే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రపంచం ముందే భారత్ చెప్పింది.